వామ్మో వామ్మో, ఇంత జరిగినా కూడా బయటికి పొక్కనియకుండానే అట్లనే ఉండి వాళ్ళందరికీ చికిత్స చేపిస్తున్నారట. మరిగా సర్కారులే కదా ఇచ్చేది, ఎందుకు గట్ల కల్తీ ఆహారం పెట్టి పిల్లల జీవితాలు రోగాల పాలు చేస్తాన్రు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మళ్ళా ఏకంగా 60 మంది ఉన్నారట గాడ. బాలికల సర్కార్ హాస్టల్ అంటే ఎట్లుండాలనల్లా మంచి మంచి సౌలతులతోటి ఆహారం పెట్టే విషయంలో కూడా ఫుల్ జాగ్రత్తలు తీసుకుంటా మంచిగా పోషకాహారం అయితే ఇవ్వాలి కదా. మళ్ళీ మీదకెళ్ళి పిల్లగాళ్ళందరికీ సర్కారు వాళ్ళకి నెల నెలకు సబ్బులు బుక్కులు బట్టలు కొన్ని జాగాలలో పైసలు ఇచ్చుకుంటా వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ఉంటారు కదా. కాకపోతే ఇక్కడ బాలికల హాస్టల్ కథ చాలా అధ్వానంగా ఉన్నదిల్లా. పాపం ఆడబిడ్డలు ఇల్లు జాగా అమ్మ నాన్న అందరిని ఇడిచి ఇట్లా హాస్టల్లో ఉండి చదువుకుందామని వచ్చిన బాలికలకు చివరికి నిరాశ మిలుగబట్టే. పాపం వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే తీరేటివి కాదుల్లా. ఇక్కనే కాదు, చాలా జాగాలలో ఇట్లనే జరగబట్టే. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక బయట చెప్తే ఏమవుతుందని వాళ్ళ దాంట్లో వాళ్ళే కుమిలి పోతున్నారు ఆడబిడ్డలు. అయితే అనంతపురం జిల్లా గుత్తి మండలం రాజాపూర్ ఊళ్ళే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ఉన్నదుల్లా. అయితే ఆ గురుకుల పాఠశాలలో పిల్లలందరికీ సరైన ఆహారం అందుతలేదంట. హాస్టల్ కూడా మొత్తం అధ్వానంగా తయారైందంట. ఎక్కడ పడితే అక్కడ చెత్తతోటి నిండి ఉన్నదంట ఈ హాస్టల్. అయితే అక్కడ ఉన్న పిల్లలందరూ హాస్టల్లో పెట్టిన అన్నం తిన్న తర్వాత వాళ్ళందరి పరిస్థితి విషమంగా మారిందట. వాళ్ళు తిన్న కల్తీ ఆహారం కాస్త ఫుడ్ పాయిజన్గా మారి దాదాపు 60 మంది విద్యార్థులు వాంతులతోటి విరోచనాలతోటి కొట్టుమిట్టాడుతున్నారంట. అయితే సోమవారం పులిహోర అన్నం తిన్న తర్వాత అక్కడ ఉన్న ఆడపిల్లలందరికీ వాంతులు విరోచనాలు అయ్యి చాలా ఇబ్బంది పడ్డారంట. ఈ ముచ్చట బయటికి వస్తే హాస్టల్ యజమానికి సమస్యలు వచ్చి పడతాయని వైద్యం కూడా హాస్టల్ లోపలనే రహస్యంగా చెప్పిస్తున్నారంట. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఈ ముచ్చట తెలుసుకొని 40 మంది పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోకి తీసుకుపోయారు. ఇంకా కొంతమంది పిల్లగాళ్ళను హాస్టల్లోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. అయినా ఇట్లా చదువుకునే బాలికలను కంటికి రెప్పలాగా చూసుకోలే కానీ ఇట్లా కల్తీ ఆహారం పెట్టి పిల్లగాల పానాల మీదకి తెచ్చుడు ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు. ఈరోజు మనము ప్రస్తుతం ఇప్పుడు ప్రజాపురం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాము, స్కూల్. అదేవిధంగా ఈరోజు కొంతమంది పిల్లలు ఇక్కడ అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ తర్వాత మేము వచ్చి కొంతమంది పరీక్షలు చేయగా కొంతమంది కడుపు నొప్పి, వాంతులు, 2 times మోషన్స్ అయినాయని చెప్పి మా దృష్టికి వస్తే మేము మార్నింగే వచ్చేసి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ స్ట్రెంత్లో జస్ట్ ఒక 20 to 20 members పిల్లలని మేము పరీక్ష చేసాము. వాళ్ళలో కొంతమందికి ఈ యొక్క డిసెంట్రీ అనగా ఈ యొక్క విరోచనాలు అంటే చీమ్ లాగా ప్లస్ ఇట్లా చీమ్ బేదుల్లాగా కూడా ఉన్నాయి. ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు శానిటేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ హెడ్తో కూడా మాట్లాడి ఈ బాత్రూమ్స్, తర్వాత వాళ్ళ టాయిలెట్స్, వాళ్ళు ప్లేట్స్ వాష్ చేసుకునే ఏరియాస్ అన్నీ గమనించాము. సో ఎక్కడన్నా ఈ డ్రైన్స్ బ్లాక్ అయ్యి నీళ్ళు నిలబడి దానిల ద్వారా కూడా ఈ కంటామినేషన్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది వెంటనే ఇమీడియట్గా క్లీన్ చేయించామని అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం వాళ్ళకు కూడా చెప్తున్నాను.